తగ్గబోతున్నాయి. దీపావళి నుంచి జీఎస్టీ నుంచి రిలీఫ్ ఉంటుంది అంటూ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉదయమే దీనికి సంబంధించి ప్రధాని ఒక కామెంట్ చేశారంటూ సమాచారం. ఈ అంశానికి ఈ నేపథ్యంలో 12% ఉన్నటువంటి ఈ 12% స్లాబ్ నుంచి 5% స్లాబ్లోకి చాలా వరకు గూడ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 28% స్లాబ్లో ఉన్నటువంటి గూడ్స్ చాలా వరకు 18% స్లాబ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే భారీగా జీఎస్టీ తగ్గబోతుంది నిత్యావసరాల మీద, సర్వీసెస్ మీద. ఈ నేపథ్యంలో కన్జంప్షన్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దీపావళికి ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటూ ఒక చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో. కాకపోతే ఈ సిన్ ప్రొడక్ట్స్గా చెప్పుకునేటువంటి టొబాకో కానీ, లేదంటే సిగరెట్స్, గుట్కాస్, లగ్జరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా 40% స్లాబ్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోటేశ్వరరావు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ అనలిస్ట్. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. యా, అంటే 2 స్లాబులకే పరిమితం చేయడం, 5, 18, 12 నుంచి 5%కి రావడం, లేదంటే 28 నుంచి 18%కి రావడం అంటే చాలా పెద్ద చేంజ్ అనే చెప్పొచ్చు. అంటే రెగ్యులర్గా ఈ నిత్యావసరాల మీద కానీ, సర్వీసెస్ మీద కానీ ఇంత భారీ చేంజ్ అనేది ఒక మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జిఎస్టి రేట్లు లేకపోతే ఇప్పుడు వసూలు చేస్తున్నటువంటి పన్ను వలన ద్రవ్యోల్బణానికి దారితీస్తూ ఉంది. ద్రవ్యోల్బణం అనేటువంటిది ధరల పెరుగుదలకి దారితీస్తుంది అనేటువంటి ఒక విమర్శ చాలా కాలంగా ఉంది. అది ప్రభుత్వం మీద ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది కనుక జిఎస్టిని తగ్గించాలి అనేటువంటిది. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కొనుగోలు శక్తి పడిపోయింది. కొనుగోలు శక్తి పెంచాలంటే జిఎస్టి తగ్గింపు ఒక సూచన, ఒక పరిష్కార మార్గం అని చెప్పేసి 2 నెలల క్రితమే ఒక వార్త వచ్చింది. బహుశా దానికి అనుగుణంగానే ఇప్పుడు తగ్గింపు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి 5 స్లాబ్లు అంటే 0, 5, 5, 12, 18, 28 ఈ 28 వీటిల్లో ఏ స్లాబ్స్ ని దేనికి మారుస్తారు అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మనకి భారం తగ్గుతుందా లేకపోతే కొంతమంది మీద పెరుగుతుందా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అధిక భారం 28% ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కువ మంది ధనికులు లేకపోతే ఎగువ మధ్య తరగతి కొనుగోలు చేసేటువంటి వాటి మీద, లేదా విలాస వస్తువులు ఇటువంటి వాటి మీద ఉన్నది. ఆ విలాస వస్తువులు వాటిని మార్కెట్ పెంచడానికి, లేదా ధనికులు కొనుగోలు చేసేటువంటి వాటికి 28% నుంచి 18% తగ్గిస్తారు అనేటువంటిది కూడా గతంలో వార్తలు వచ్చాయి. అంటే కొనుగోలు శక్తి ఉన్నటువంటి వాళ్ళ చేత మరిన్ని వస్తువులు కొనిపించాలనేటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి సూత్రం. అందువలన ఈ ఏ కేటగిరీలో ఏ వస్తువులను చేరుస్తారు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చిన తర్వాత, ఎందుకంటే 5, 18 ఉంచుతారా లేకపోతే 12, 18 ఉంచుతారా అనేటువంటిది ఇంకా కొంత అస్పష్టంగానే ఉన్నది. ప్రభుత్వం నిర్దిష్టంగా ప్రకటించిన తర్వాత ఏ రేంజ్ లో అంటే ఏ స్లాబ్ లో ఏ వస్తువులు ఉంటాయనే దాన్ని బట్టి జనానికి, అంటే సామాన్య జనానికి మేలు కలుగుతుందా లేకపోతే ధనికులకు మేలు కలుగుతుందా అనేది మనకు ఒక స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఒక ఈ అసందిగ్ధత కొనసాగుతూనే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ ఈ నిర్ణయాన్ని కనుక అమలు చేస్తే అల్టిమేట్ బెనిఫిట్ రిజల్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఓవరాల్ గా మనకి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి పడిపోయింది అనేటువంటిది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది, పట్టణ ప్రాంతాల్లో కూడా పడిపోయింది. ఆ కొనుగోలు శక్తి పెరగకుండా, మన వస్తు వినియోగం అనేటువంటిది పెరగకుండా మన పారిశ్రామిక ఉత్పత్తులను కూడా ఇంతకు మించి పెంచేటువంటి అవకాశాలు కనపట్లేదు. మన పారిశ్రామిక ఉత్పత్తి రేటు 10 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ఉన్నది, లేకపోతే ఇంకా కొన్ని సందర్భాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతకంటే తగ్గినటువంటి పరిణామం కూడా కనిపిస్తా ఉంది. అందుకని వస్తు వినియోగం పెంచాలి అంటే అధిక పన్నులని ఉండకూడదు అనేటువంటిది కొంతమంది పారిశ్రామికవేత్తలు చెప్తున్నటువంటి పరిష్కారం. దాని ప్రకారం చూసుకున్నా ఆ మేరకైనా కానీ కొంతమేరకు జనానికి ఫలితం కలిగేటువంటి మాట వాస్తవమే. అయితే మరి
ప్రభుత్వం ఒకవేళ అంత డ్రాస్టిక్ గా కనుక తగ్గించేట్లయితే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాలు పడిపోతాయి జిఎస్టీ తగ్గించిన తర్వాత. దాని ప్రభావం రాష్ట్రాల మీద ఎట్లా ఉంటుంది, కేంద్రం మీద ఎట్లా ఉంటుంది, దాంతో వచ్చేటువంటి కొత్త సమస్యలు ఏమిటి అనేటువంటిది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ జిఎస్టీ తగ్గింపు, స్లాబుల తగ్గింపు, లేకపోతే పన్ను రేట్ల తగ్గింపు అనేటువంటిది గత 2 నెలలుగా చర్చలో ఉన్నటువంటి అంశమే. ఒక నిర్దిష్టంగా ఒక ప్రకటన వెలువడిన తర్వాత మాత్రమే దాని ప్రభావాన్ని మనం అంచనా వేయగలం. అంటే ఈజ్ దేర్ ఎనీ పొలిటికల్ యాంగిల్ ఈ విషయంలో మనం పొలిటికల్ గా చూడడానికి అవకాశం ఉందా? పొలిటికల్ యాంగిల్ అంటే ఇప్పుడు ధరల పెరుగుదల అనేటువంటిది వస్తే అది ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఇబ్బంది కలిగించేటువంటి అంశం. అందువలన అది ఒక అంశం అయితే, రెండోది మన పారిశ్రామిక లేదా మన జీడిపి వృద్ధి కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు ప్రధానంగా సేవా రంగం మీద ఉన్నటువంటి వృద్ధితోనే మన జీడిపి పెరుగుదల లేకపోతే జీడిపి వృద్ధి రేటు అనేటువంటిది నిలబడతా ఉంది. కానీ సేవా రంగం మీద అధిక భారం వేస్తే అది కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అందుకని బ్యాలెన్స్ చేయడానికి వస్తు వినియోగం పెంచడానికి, ఎందుకంటే పెట్టుబడిదారీ దేశాలన్నింటా కూడా కన్జ్యూమరిజం అనేటువంటిది ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి ఒక విధానం. ఈ కన్జ్యూమరిజంలో వస్తు వినియోగం అనేటువంటిది పెరిగితేనే పారిశ్రామికవేత్తలకి లేదా వాణిజ్యవేత్తలకి లాభాలు వస్తాయి. అందుకని ఇప్పుడు వస్తు వినియోగం అనేటువంటిది పడిపోతున్నటువంటి పూర్వ రంగాన్ని చూసినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వాలు నష్టపోవచ్చు. ఆ నష్టాన్ని మరొక రూపంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జనం మీద భారాలు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకని ఇది రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. వాటికి వచ్చేటువంటి నష్టాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేయాలనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో ఒక చర్చగా ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సో మొత్తం మీద సామాన్యుడికి ఇది కొంతవరకు ఉపయోగపడే అంశమే. ఈ నిర్ణయం చాలా సానుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొంచెం రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, కేంద్ర ప్రభుత్వానికైనా సరే ఇమ్మీడియట్ ఇన్కంలో కొంత చేంజ్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఈ ధరల స్థిరీకరణ విషయంలో కానీ, లేదంటే ఆదాయాన్ని పెంచుకునే విషయంలో కానీ, కొనుగోలు శక్తిని పెంచి ఈ ప్రొడక్షన్ని పెంచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు మనందరికీ తెలిసిందే 0, 5, 12, 18, 28 ఈ 5 స్లాబ్లు ఉన్నాయి. ఈ 5 స్లాబ్లలోకి వస్తాయి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా. ఇవన్నీ తీసేసి ఇప్పుడు 0 ఉంటుంది. దాంతోపాటుగా 12 నుంచి 5కి, 28 నుంచి 18కి మార్చడం ద్వారా కేవలం ఈ 2 స్లాబ్లే ఉండబోతున్నాయి. 5, 18 మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే 12% జిఎస్టీ ఉన్న గూడ్స్ అన్నీ కూడా 5% తగ్గబోతున్నాయి. అలాగే 28% ఉన్నది 18% తగ్గబోతున్నాయి. దీనివల్ల ఇవి అన్నీ కూడా ముఖ్యంగా సామాన్య ప్రజలకు, మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా కొనేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ ప్రజలకు